కాకపోతే ఏంటంటే ప్యూర్ యాక్షన్ మూవీలా అనుకుని వచ్చిన వాళ్ళకి ఎమోషన్ పెట్టేసప్పటికి కొంచెం డిసప్పాయింట్. అదే మళ్ళీ ఎమోషన్ లానే తీశారు ఏదో అని. ఆ పార్ట్ 2 ఉందన్నారు, అవాయిడ్ చేస్తే బెటర్. లేకపోతే ఇంకా బాగా యాక్షన్ బాగా తీసి ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. ఓటీటీ ప్రిఫరెన్స్ ఇది అయితే. డైరెక్టర్కి అయితే నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా డైరెక్టర్కి అయితే. నిజంగా పిల్లల్ని స్కూల్కి వెళ్ళమంటే అంటారు, నేను వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను. నిజంగా అయితే మూవీ అట్లుంది. మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. సినిమా చూసాక మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటరు. ఎమోషన్ సీన్స్ తోటి నిజంగా ఏడిపించేసినాడు వెంకటేష్ గారు అయితే. క్లైమాక్స్ లో ఎంత బాగుందంటే, క్రికెటర్ లో ఫేమస్ అజారుద్దీన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. నిజంగా అంత బాగుంది మూవీ అయితే. మదర్ సెంటిమెంట్ అయితే నిజంగా అన్కండిషనల్ లవ్, ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే రిలేషన్ అయితే నిజంగా బాండింగ్, ఆ లవ్ అనేది చాలా బాగుంటుంది. డాటర్ కోసం ఏ ఫాదర్ అన్నా ఎక్కడి వరకైనా వెళ్తారు, అదే చూపించినారు మూవీలో. నిజంగా గ్రేట్ మూవీ. మంచి 75th ఫిలిం. వెంకటేష్ గారిది ఎలా ఉంటుంది అనుకొని వచ్చిన సూపర్ ఉంది మూవీ అయితే. బాగలేదంటే కొద్దిగా మూవీ వచ్చి ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఎమోషన్ సీన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అట్లా ఉంది, కానీ బాగుంది బ్రో. మొత్తానికి అయితే మూవీ బాగుంది. రేటింగ్ అయితే నేను 5కి 4/5 రేటింగ్ ఇస్తున్నాను. చెప్పండి మామ, అడుగురు మామ. ఏమో సినిమా గురించి చెప్పడానికి వచ్చిన మామ. మీరు అడిగితే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ బూస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ సినిమా సూపర్. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ మాత్రం ఇంకా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ అది బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, ఒక్కటే పాట. ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్, ఆ సాంగ్ మాత్రం అద్దరు కొట్టేసిండు. ఇక యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏది తక్కువ లేదు మామ. సూపర్ మామ, అద్దర కొట్టేసిండు మామ. నేను ఇంకేమో చెప్పదాం అనుకుంటున్నా మామ, కానీ చెప్పలేకపోతున్నా మామ. ఏం చెప్పాలా మామ నువ్వు ఏడిపోతున్నావు మామ. కొత్తగానే ఉంది మామ. ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది మామ. ఎందుకంటే దొక్క పదం చాలా అసలు. ఇది బూతులు ఎక్కువ ఉంటుంది కానీ బ్యాన్ స్టోక్స్ అంటే దాంతో అద్దర కొట్టేసిండు నాకు. వీళ్ళందరి మీద విలన్ క్యారెక్టర్ ఏదైతుందో, अरे क्या बोलते रहे, अरे मामा क्या बोलते रहे उसको, नवाजुद्दीन सिद्दीकी। क्या बोलते भाई तुम, क्या देखे नवाजुद्दीन, मैं वो नहीं देखे, ये नहीं देखे, वो देखे. యాక్షన్ ఎలా ఉంది వెంకటేష్ గారి యాక్షన్ సూపర్ అన్న. పర్ఫార్మెన్స్ అదరగొట్టిండు మామ. అదర్స్ సినిమా బ్లాక్ బాస్టర్ మామ. ఇక సంక్రాంతి బర్రెలో దిగుతుందా దిగదా అని మీద ఒక క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా నేనే క్రియేట్ చేసుకొని నేనే అడుగుతున్నా కాబట్టి సినిమా బర్రెలో దిగుతుంది మామ. దిగేసింది మామ, అదరగొట్టేసింది మామ. బ్లాక్ బాస్టర్ హిట్ మామ. ఈ సినిమా రేటింగ్ అడక్కురు మామ. మా గుద్దలు వేసి కారం ఇక పెడుతురు మామ అదరగొట్టేసి. సైంధవ్ సినిమా ఇస్ వెరీ గుడ్. ద యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఎమోషన్ సీన్స్ కూడా చాలా ఆనందంగా చాలా బాగున్నది. ఎందుకంటే వెంకటేష్ గారు చాలా ఏడిపించేశారు. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే కళ్ళంటే నీళ్ళు కూడా తెచ్చారు. చాలా బాగా చేశారు వెంకటేష్ గారు. ఈ సినిమా శైలేష్ గారు చాలా బాగా తీశారు. నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అది ఏమి అంటారు దాన్ని, బాగుంది. చాలా అచ్చ చేసినాడు క్యారెక్టర్, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ కూడా ఈ సినిమాలో చిన్న పాప ఉంటుంది. ఆ పాపకి కొంచెం బాగోదు అనమాట. ఆ పాపని చూసుకోవాలి ఆయనకి ఒక 17 కోట్లు ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ని ఎలా తీసుకురావాలి, ఆ పాపకి ఎలా ఎక్కించాలి, ఆ పాపని ఎలా కాపాడాలి అని చెప్పి ఒక స్టోరీ చాలా అద్భుతంగా తీశాడు ఆయన. మన శైలేష్ గారు ఫస్ట్ హిట్ అని తీశారు, తర్వాత హిట్ 2. ఈ సినిమాకి హిట్ 3 అని ఎందుకు పెట్టలేదంటే ఈ సినిమా స్టోరీ చూసిన తర్వాత మనమే హిట్ అంటున్నాం కాబట్టి. ఓకేనా బాయ్. నా పేరు గణేష్.